ఏం తీయాలి ఫస్ట్ సినిమా, రాజా హరిశ్చంద్ర తీద్దాం అనుకున్నాడు. దాంట్లో బాలనటుడిగా వాళ్ళ కొడుకునే పెట్టుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడి మీద తీసిన సినిమాలో బాలకృష్ణుడిగా తన కూతురే మందాకిని నటించింది. ఇక వాళ్ళ ఆవిడ టెక్నీషియన్, వాళ్ళ ఆవిడ కూడా నటించిందేమో అనుకున్నారు. నో, షీఈస్ టెక్నీషియన్. లైట్ పడకుండా దుప్పటి పట్టుకునేది ఇలాగా. అంటే ఇప్పుడు చెప్పాలి అంటే తొలి బాలనటుడు ఫాల్కే గారి కొడుకే, తొలి బాలనటి ఫాల్కే గారి కూతురే, తొలి సినిమా టెక్నీషియన్ వాళ్ళ ఆవిడ టెక్నీషియన్. అన్ని లైట్లు పట్టుకోవడం, నీకు స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఇట్లా చీపురు ఆకులు అలా అలా తిప్పడం, ఆయన ఏది అడిగితే అది చేసి పెట్టేది. పైగా తొలి ప్రొడక్షన్ మేనేజర్ కూడా ఆవిడే. ఓ 60-70 మందికి ఈ సినిమా కోసం పనిచేసే వాళ్ళకి ఆవిడే వండి పెట్టేది. అట్లా అంటే ఫుడ్ పెట్టి పని చేయించుకునే వాళ్ళు, ఆ వంట వీళ్ళ ఇంట్లోనే తయారయ్యేది, వాళ్ళ ఆవిడే వండి పెట్టేది. కట్టిక దరిద్రంలోనే సినిమాలు తీశారు. యాక్చువల్ చెప్పాలంటే బాగా రిచ్ కూడా కాదు. మీకు చాలా మందికి సినిమా బండి అనే ఒక సినిమా ఉంది, ఇప్పుడు మొన్న శుభం తీసినటువంటి డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఉండవు వాళ్ళ దగ్గర, రూపాయి కూడా ఉండదు. బట్ ఒక సినిమా తీయాలి, ఏదో చేయాలి, ఏదో తీసేస్తారు మొత్తానికి. అలా అది దాదాసాహెబ్ గారి జీవితం ఒరిజినల్ గా. మేబీ అందుకేనేమో ఆ సినిమా కొంచెం గొప్ప చాలా మందికి నచ్చింది. బట్ తెలియదు ఇది నిజంగా ఫాల్కే గారి జీవితం కూడా ఇలాగే ఉంటది అని.